ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి గతంలో నేను ఏర్పాటు చేసినటువంటి యేసు వైపు చూచుచు ముందుకే సాగిద్దాం అనేటువంటి ఒక యూత్ రిట్రీట్లో అద్భుతమైనటువంటి ఒక రెస్పాన్స్, సూపర్ అనమాట. మామూలుగా ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. ఆనందంతో నేను ఉప్పొంగుతూ ఉన్నా, సంతోషముతో నేను నిండుకొని ఉన్నా. దాదాపుగా అనంతపూర్ జిల్లా మొదలుకొని విశాఖపట్నం అవతల వరకు అనేక మంది బిడ్డలు ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా వచ్చి ఉన్నారు. వేరు జిల్లాల నుంచి ప్రజలు వచ్చి ఉన్నారు. దాదాపుగా 500 మంది యువతి యువకులైనటువంటి వారు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్. ఒకవేళ ఈ నా మాటలకి స్పందించి మీ బిడ్డలను మీరు పంపించినందుకు తల్లిదండ్రులైనటువంటి వారికి నేను దీవెనలు తెలియజేస్తున్నా. కొంతమంది వారి తల్లిదండ్రులు కూడా వారి పాస్టర్ గారులు వారితో పాటు ఆ బిడ్డలతో పాటు వచ్చినందుకు ఆ పాస్టర్ గారులకి అలాగే తల్లిదండ్రులకి నా ప్రత్యేకమైనటువంటి దీవెనలు తెలియజేస్తున్నా. నేను గతంలో చెప్పినట్లుగా దేవుని కొరకు ఒక బలమైనటువంటి ఒక సాధనంగా వాడబడగలిగినట్లుగా ఈ భారతదేశ స్వచ్ఛత కొరకు, భారతదేశ ప్రజల స్వచ్ఛత కొరకు మన హృదయం శుద్ధిగా ఉండి దేవునిని చూచేటువంటి వారముగా మనం జీవించినట్లు చాలా ఆల్మోస్ట్ ఎవ్రీబడి, నాట్ చాలా, ఎందుకంటే నా దృష్టిలో నేను కోరుకునేటువంటిది అనేక మంది అని నేను అన్నా. వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం మారిపోవాలి, ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది నేను కోరుకుంటూ ఉన్నా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరూ అట్లాగే తీర్మానం చేసుకున్నారండి. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు మేము జీవిస్తాం, దేవుని కొరకు మేము గొప్ప కార్యాలు చేస్తాం. ప్రభువారు చెప్పినట్లుగా ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఆయన చేసిన కార్యాలు చేయటం మాత్రమే కాకుండా ఆయన చేసిన కార్యాలు కంటే కూడా గొప్ప కార్యాలు చేసేటువంటి వారుగా ఆ యొక్క సహోదరి యోజన కొంకి అనేటువంటి ఒక సోదరి తానిచ్చినటువంటి ఒక అనుభవ సాక్ష్యముతో పాటుగా తానిచ్చినటువంటి ఒక వర్తమానానికి స్పందించినటువంటి యువతరం అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని కొరకు మేము గొప్ప కార్యాలు చేస్తాము అనే తీర్మానంతో వారు వెళ్ళటం జరిగింది. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వన్స్ అగైన్ ఐ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్నే నేను మహిమపరుస్తూ ఉన్నా, దేవుని నామానికి ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నా. నిమిత్తం మాత్రమే నా దగ్గరికి రాలే, నన్ను చూడడానికి రాలే, కేవలం యేసుని వాళ్ళు చూశారు. యేసు వైపు చూస్తూ వాళ్ళు సాగిపోతూ వచ్చినారు. ఈరోజు దేవుని యొక్క వర్తమానంలో నుంచి నేను మీతో పంచుకొనడానికి గాను బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథంలో నుండి 16వ అధ్యాయంలో యోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు, ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యోబు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. యాక్చువల్లీ లెట్ మీ టెల్ యూ ద స్టోరీ. ఈ యోబును గురించినటువంటి ఒక విషయంలో మనం ఆ యొక్క సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమవుతుంది అని అంటే, యోబు గారు యాక్చువల్లీ దేవుడు చెప్పిన ప్రకారంగా అయితే చాలా నిజాయితీ కలిగినటువంటి వాడు, చాలా నమ్మకంగా ఉండినటువంటి వాడు, దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా ఉన్నాడు, చెడుగుని ఆశ్రయించుకున్నాడు, ఏ విధమైనటువంటి చెడ్డ జీవితం లేకుండా ఒక మంచి స్థితిలో అన్నట్టుగా దేవుని దృష్టిలో కనబడుతూ వచ్చినాడు. కోర్స్ దేవుడే సవాలు విసురుతూ సాతానుగాడితో మాట్లాడిన దానిని బట్టి అపవాది వచ్చి యోబు గారిని మొత్తడం మొదలుపెట్టి ఉన్నాడు. దేవునికి తెలియకుండా వచ్చింది కాదు. ఈ రోజున కూడా నేను చెప్తున్నాను, బ్రదర్, అమ్మ, సిస్టర్ గారు, మీకు వచ్చినటువంటి ఒక శ్రమ, మీకు వచ్చిన కష్టం, మీకు వచ్చినటువంటి ఒక బాధ దేవునికి తెలియకుండా రాలే. ఒకవేళ ఏదైనా ఒక సమస్య మీ మీదకి వచ్చింది అని అంటే, ఏదైనా ఒక కష్టం మీకు వచ్చిందంటే, ఒక నింద మీ మీదకి వచ్చింది అని అంటే, యు మస్ట్ నో దట్ ఇట్ ఈస్ నోన్ టు గాడ్. దేవునికి తెలిసే మన దగ్గరకు వచ్చేది. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు దానికి తగిన జవాబు, యాక్చువల్లీ దేవుడే దానిని అనుమతినిచ్చాడు అనుకుందాం. అనుమతినిచ్చినప్పుడు దేవుడే దానికి కావలసిన పరిష్కారాన్ని కూడా ఆ దేవాతి దేవుడే ఆయన తెలియజేస్తూ ఉంటాడు. సో యోబు యొక్క జీవితంలో దేవునికి ఎరుకయే అంటే దేవునికి తెలిసిండియే ఈ యోబు యొక్క జీవితంలో కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనాయి. పిల్లలందరూ చచ్చిపోయారు, ఆస్తి అంతా కోల్పోవటం జరిగింది, ఉన్న పంటంతా ఎవరో దోచుకెళ్ళిపోయారు,
ఇంకా ఆయన దగ్గర అంటూ ఏమీ లేనటువంటి యొక్క స్థితి, ఇది యోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ తర్వాత యోబు యొక్క శరీర ఆరోగ్యం కూడా పాడైపోయింది. తన ఒంటి నిండా కురుపులు వచ్చేసినాయి, భయంకరమైనటువంటి ఒక పుండ్లు వచ్చేసినాయి, భయంకరమైన వ్యాధి బలహీనత వచ్చింది. మా బ్రదరు బహుశా మీకు కలిగినటువంటి ఒక వ్యాధి బలహీనతను బట్టి మీరు నలిగిపోతున్నారు కాదు. ఈరోజున ఒక సిస్టర్ గారు బహుశా మీకు ఉన్నటువంటి ఒక బలహీనతను చూసుకుంటూ మీరు కంగారు పడుతున్నారు కాదు. ఏంటి, ఎందుకు నాకే ఇలాంటి బలహీనత రావాలి, ఎందుకు నాకే ఈ వ్యాధి రావాలి, ఏంటి నా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు నాకు ఇట్లా జరిగింది అని మీరు కలవరపడుతున్నారు కాదు. ఈరోజు నేను చెప్తున్న మాట వినండి. దేవునికి తెలిసిండే మీ దగ్గరికి ఆ బాధ వచ్చింది. దేవుని ఎరుకయ్యే మీరు ఒక శోధనలో మీరు పడి ఉన్నారు. He knows that you are undergoing such a difficult situation in your life. And God knows that you are suffering so much with your sickness. నీ యొక్క ఆ బలహీనతతో మీరెంత నలిగిపోతున్నారో దేవునికి తెలుసు. ఆ ఒక్క మాట చాలండి ఈరోజు మీరు ఆదరించబడటానికి. When you know that God knows that what you are undergoing, then you can be of confident. మీరు ఎలాంటి ధైర్యంతో అయినా సరే మీరు ఉండొచ్చు, నిబ్బరం కలిగి మీరు ఉండొచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి ఒక బలహీనత, మనకున్నటువంటి ఒక వ్యాధి బాధ ఎరిగినటువంటి ఒక దేవాతి దేవుడు ఆయన ఊరకనే ఉండడు. ఖచ్చితంగా ఆయన మన విషయంలో కార్యం జరిగిస్తాడు. అది ఈరోజు నా సబ్జెక్ట్, నేను మాట్లాడుతున్నటువంటి ఒక విషయం. దేవునికి తెలుసు కనుక ఇప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడా, స్వస్థపరచట్లేదా, ఇది కాదు. స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తాడు అనేకంటే నేనేమన్నానంటే స్వస్థపరిచి ఉన్నాడు. దేవుడు మన యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చి ఉన్నారు అని నేను మాట్లాడాలి. దేవుడు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే యోబు జీవితంలో మనం చూస్తున్నాం కదా. ఈ యోబు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే దేవుడు యోబుకి పరిష్కారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, స్వస్థపరచటం మాత్రమే కాదు, రెండింతలైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు యోబునకు అనుగ్రహించినట్లుగా ఇది దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. సో ఈ దినాన్ని యోబు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనంలో తన స్నేహితులు అప్పటికే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుండగా తన స్నేహితులు పలికినటువంటి ఒక మాటకు జవాబుగా ఇప్పుడు యోబు గారు ఒక మాట అంటున్నాడు. ఆయనను నా నోటి మాటల చేత నేను మిమ్మల్ని బలపరచదను. అంటే బహుశా తనకున్న స్నేహితులు వాళ్ళేం చేస్తూ వచ్చారనంటే వాళ్ళు తమ నోటి మాట చేత కృంగదీస్తూ వచ్చినారు, బలహీనపరుస్తూ వచ్చినారు, వాళ్ళు నీరసగిల్లింపజేస్తూ వచ్చినారు. ఈ మధ్య నేను గమనిస్తున్నప్పుడు అండి, మనుషుల యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే మనల్ని పడగొట్టేస్తాయండి బాబాయ్ గారు, మనల్ని నీరసగిల్లింపజేసేస్తాయండి. ఇప్పుడు నేను టీషర్ట్లు అడి తీసుకున్నాను, ఇళ్ళడి తీసుకున్నాను. సో ఇందులో కొంచెం చిన్నగా సన్నగా ఉంటాను. నేను ఈరోజు నీలాగా నా స్టూడియోకి వచ్చి మీ కొరకు వర్తమానం ఇద్దాం అనుకొని నేను వచ్చినప్పుడు ఒకళ్ళు నన్ను చూసి అంటారు, ఏంటంటే నాకు చిక్కుపోయారని చెప్పేసి అంటారు. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, బాబు నేను టీషర్ట్ వేసుకున్నాను కనుక మరి ఏదో చిన్నగా సన్నగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది చేత మీరు నేను చిక్కానని అనుకుంటున్నారు. నా మటుకు నేను అనుకుంటానంటే మంచి కుర్రోళ్ళగా మంచి స్లిమ్గా ఉన్నానని నేను అనుకుంటా. మనిషిని వయసులో పెరుగుతున్నాను కనుక ఒకవేళ చిన్నగా అవటం అనేటువంటిది సహజం. సో దానికి నేనేదో చిక్కుపోయాను, నేనేదో బలహీనమైపోయాను, నేనేదో వంగిపోయాను, నేనేదో బాగా పీక్కుపోయాను, ఇలాంటి మాటలు ఐ డోంట్ యాక్సెప్ట్, నేను అంగీకరించను. ఈరోజు నేను నా దేవుని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ఈరోజు నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే నా దేవాతి దేవుడు ఆయన నన్ను బలపరచినాడు. తన నోటి మాటల చేత ఆయన నన్ను బలపరిచినాడు. ఈరోజు మీకు నేను చెప్తున్నాను. హలో ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితులారా, సహోదరి అయి ఉన్నా లేకపోతే సహోదరుడు అయి ఉన్నా, ఈరోజు నేను మీ గురించి నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని మాట. నాట్ ఓన్లీ యోబు యొక్క మాట, యోబు యొక్క మాటే కాదు, సువార్త నేను పలికేటువంటి ఒక మాటే కాదు, నేను పలికినా, యోబు గారు పలికినా, లేకపోతే ఇంకొకరు పలికినా, దేవుని మాటని మా నోట మేము పలుకుతూ ఉన్నప్పుడు మేము పలుకుతున్నటువంటి ఒక మాటల చేత మిమ్మల్ని బలపరచడం, ఇది ఈ సత్య సువార్త రాజు యొక్క ఉద్దేశం. ఈ సత్య సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని బలపరచడం. ధైర్యం తెచ్చుకోండి, మీతోటే మాట్లాడుతున్నాను, నిబ్బరం కలిగి ఉండండి. ఎందుకు అనవసరంగా కృంగిపోతూ ఉంటారు? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మాట అనేశారని ఆ మాటనే ధ్యానం చేసుకుంటూ మీరు ఏదో నలిగిపోతూ ఉంటారు.
కోర్స్ ఒకవేళ ఒక డాక్టర్ గారు అన్న మాట కూడా మీ జీవితం మీద ఉండి ఉండొచ్చు, లేకపోతే మీ పొరుగువారు మీ ఇంట్లో వారు అన్నటువంటి ఒక మాట మీరు వినబడి ఉండి ఉండొచ్చు. ఈ దినాన్ని వారు అన్నటువంటి ఒక మాటను బట్టి ఈరోజు మీకు వాస్తవికంగా బహుశా బలహీనతగా ఉండి ఉండొచ్చు. నాకు ఉంది షుగర్ అంటారు డాక్టర్స్, నాకు ఉందంటారు, బీపీ ఉందంటారు. నాకు కూడా డాక్టర్స్ అయినటువంటి వారు వెతికితే ఖచ్చితంగా బీపీ ఉంది అని అంటారు. ఎందుకంటే ఎన్ని టెన్షన్లు పెట్టుకొని ఎంత విరామం లేకుండా ఉంటుందో నాకు బీపీ ఉండకుండా ఉంటుందా చెప్పండి. సో డాక్టర్స్ చెప్పేటువంటి మాట వాస్తవం. నాకు బీపీ ఉందని డాక్టర్స్ చెప్పొచ్చు, నాకు షుగర్ ఉందని డాక్టర్స్ చెప్పొచ్చు, బహుశా నా సర్టిఫికేట్స్ లేకపోతే నాకు ఉన్నటువంటి ఒక కంప్యూటర్ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్స్ నాకు ఏదో బలహీనత ఉందని చెప్పొచ్చు. కానీ ఈరోజు నేను దేవుని మాట నేను తీసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మాట నన్ను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఈరోజు అదే దేవుని మాట నా నోటితో నేను మీతో పలుకుతున్నా. ఈరోజు నేను పలుకుతున్న దేవుని మాట మీ జీవితంలో ఏమంటానంటే అదే మాట మీ జీవితంలో మిమ్మల్ని కూడా బలపరచగలుగుతుంది. ధైర్యం తెచ్చుకోండి. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ నాట్ వీక్. మీరు బలహీనలు గారు మీకే నేను చెప్తున్నాను. వాస్తవాలు చూడకండి. డాక్టర్స్ చెప్పిన మాటను బట్టి వాస్తవాలను చూచి ఆ మాట మళ్ళీ మీ నోటి పలకండి. ఈరోజుని బలహీనుడు నేను బలవంతుడను అని చెప్పాలి. బలము లేని వ్యక్తి నేను బలము కలిగి ఉన్నాను అని చెప్పాలి. ఇది నాని దేవుడు అంటాడు కదా, తన మాట ద్వారా, తన నోటి మాట ద్వారా ఆ దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము గారిని గురించినటువంటి ఒక విషయంలో చూస్తే అబ్రహాము శరీర విషయంలో కూడా మృతతుల్యమైపోయాడు. శారమ్మ గారు కూడా తన శరీర విషయంలో మృతతుల్యమైపోయింది. పిల్లల్ని కనేటువంటి యొక్క స్తోమత అంత సీను వాళ్ళకి లేదు, అయిపోయింది, వాళ్ళ జీవితం అయిపోయింది. పిల్లల్ని కనేటువంటి వయసు దాటిపోయింది. ఇద్దరు కూడా శారీరకంగా మృతతుల్యం అయిపోయినట్టు అయిపోయారు. ఇంకా వాళ్ళు అంత శక్తి లేదు, శక్తిహీనత అయిపోయారు. కానీ దేవుని యొక్క దూత లేక దేవుడు ఈ యొక్క అబ్రహాము గారి దగ్గరికి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతుంటాడు, అబ్రహ్మ వచ్చే సంవత్సరం ఎన్నింటికి ఈ కాలానికి నీ భార్య కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు, నీ కొరకు నీ భార్య ఒక కుమారునికి అంటుందని అంటే ఆమె లోపల నుంచి నవ్వుకుంటూ అనుకుంది కదా, ఈ వయసులో నాకు ఆనందం నవ్వు కలుగుద్దా, ఈ వయసులో నేను ఒక పిల్లోడిని కానీ నేను వాడికి పాలు ఇస్తానా, ఇంత ముసల్దాన్ని అయిపోయిన తర్వాత ఇంత ఒళ్ళంతా వేలాడిపోతున్న తర్వాత ఇంకా నేనేంటి చేయగలిగినటువంటిది, ఇదే అనుకుంది. కానీ దేవుని యొక్క మాట జీవము కలిగినటువంటి ఒక మాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఒట్టి మాట కాదు. దేవుని యొక్క మాట ఏదో వ్రాయబడిన మాట అక్షరంగాను లేక పలకబడిన ఒక అక్షరంగా మాత్రమే కాదు. దేవుని యొక్క మాట పర్సానిఫైడ్ అంటారు, ఒక వ్యక్తిగా చేయబడినటువంటి ఒక మాట. అనగా దేవుని యొక్క మాట ఒక జీవముగా చేయబడినటువంటి ఒక మాట. దేవుని యొక్క మాట మన యొక్క జీవితానికి జీవాన్ని ఇచ్చేటువంటి ఒక మాట. దేవుని యొక్క మాట మీకు బ్రతుకునిచ్చేటువంటి ఒక మాట, మిమ్మల్ని బ్రతికించేటువంటి ఒక మాట. ఈరోజు నేను ఒక వ్యక్తిని చూస్తాను, బహుశా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేనే చేస్తాను, ఇంకా నా బ్రతుకు అయిపోయింది అని కదా మీరు అనుకుంటున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను వినండి, నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే మీకు ఒక అద్భుతమైన నూతన జీవితాన్ని దేవుడిచ్చి ఉన్నారు. ఇస్తారో కాదు నేను చెప్తుంది, దేవుడిచ్చి ఉన్నారు. మీ జీవితం ఇప్పటి వరకు ఉన్న జీవితం వంటిది ఇక కాదు. ఇక నుండి మీ యొక్క జీవితం ఒక నూతనమైన జీవితంగా మీరు మొదలుపెట్టిన ఉన్నారు. మేబీ బహుశా మీ జీవితంలో అంత అయిపోయింది అన్నట్టుగా మీకు అనిపించవచ్చు. మీ జీవితంలో ఇంకా మనం పైకి ఏమొస్తాము, ఇంకా మనం ఏం బ్రతుకుతాము, ఇంకా నా జీవితంలో ఇంకెక్కడుంది, ఇంకా నా వయసు అయిపోయింది, నా కాలం అయిపోయింది, బహుశా ఇది మీ ఆలోచన. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుని యొక్క మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. నా దేవుని యొక్క మాట మిమ్మల్ని జీవింపజేస్తుంది. నా దేవుని యొక్క మాట మీకు జీవాన్ని, మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేయబడింది. ఒకవేళ మాట మనలోనికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ భౌతికంగా మన యొక్క దేహము మరణమై ఉన్నప్పటికీ ఈరోజు నేను మీకు నేర్పించే మాట ఏమిటంటే మనలోనికి వచ్చిన మాట అయిన దేవుడు నిత్య జీవమయుండి మనలను జీవింపజేసేటువంటి ఒక మాట. హల్లెలూయా. మనలను బలపరచేటువంటి ఒక మాట. వీఆర్ నాట్ బికమింగ్ ఓల్డ్. మనం వృద్ధులం అవుతున్నటువంటిది కాదు, మనం బలహీనులం అవుతున్నటువంటిది కాదు. ద మోర్ వీ రీడ్ ద బైబుల్,
ద మోర్ వీ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా తీసుకుంటూ ఉంటామో అంత జీవం, అంత నిత్య జీవం, అంత నూతన యవ్వనం ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి. సో అబ్రాహాము దేవుని మాట తీసుకున్నాడు, శారమ్మ కూడా ఆ దేవుని యొక్క మాట తీసుకుంది. ఆ మాట చొప్పున వృద్ధాప్యములో అబ్రహాము మరలా బలం తెచ్చుకొని, నూతన బలమును సంపాదించుకొని ఒక కుమారుని కనేటంతటి శక్తి అబ్రహాము సంపాదించుకోగలిగినాడు. నా ప్రియ స్నేహితులారా, దేర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఈవెన్ అన్ టు ద లార్డ్. మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఏది లేదు. ఈరోజు నేను చెప్తున్నా, వృద్ధాప్యంలో బిడ్డల్ని ఇవ్వగలిగిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగినటువంటి దేవుడు, మారాని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు, అరణ్యములో మన్నా కురిపించగలిగినటువంటి దేవుడు, ఎడారిలో పూరేళ్లను రప్పించేటువంటి దేవుడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ దేవుని గురించి ఆలోచిస్తానంటే సూపర్ అని బాబు. అట్టి దేవుని నేను మీకు పరిచయం చేస్తున్నా. ఆ దేవుని మాట నేను మీతో పలుకుతున్నా. ఆ దేవదేవుని యొక్క మాట చొప్పున మీరు బలము పొందుకుంటూ ఉన్నారు. అదేనా ఆ 2వ భాగముగా కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ కీర్తన, ఈ యొక్క యోబు గ్రంథంలో రచయిత ఎలాగనంటున్నాడు, లేక యోబు ఎలాగనంటున్నాడు, నా పెదవుల మాట చేత నేను మిమ్మల్ని ఓదార్చి నేను మిమ్మల్ని ఆదరించదను. నా పెదవుల నుండి వచ్చేటువంటి ఒక మాటతో మిమ్మల్ని ఓదారుస్తా, నేను మీకు ఆదరణ కలిగిస్తా. బహుశా ఈరోజు ఒక కుటుంబం మీరు చాలా కన్నీటితో ఉండి ఉన్నారు, ఒక సహోదరి మీరు చాలా కన్నీటితో ఉండి ఉన్నారు, చాలా దుఃఖము వేదనతో మీరుండి ఉన్నారు, ఎటు తోచక మీరుండి ఉన్నారు, బయటికి చెప్పుకోలేనటువంటి ఒక దుఃఖముతో మీరుండి ఉన్నారు కదా. ఇంటిలోనే సమస్య, బిడ్డల విషయంలో సమస్య, జీవితంలో సమస్య, తత్ఫలితం బహుశా మీరు చాలా నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని మాటని ఈ సత్య సువార్తగా నేను మీకు అందిస్తూ ఉన్నటువంటిది. ఈ సత్య సువార్తలో దేవుని యొక్క వాక్యాన్నే నేను మీతో పంచుకుంటున్నా. వ్రాయబడిన ఈ దేవుని మాట, పలుకబడినటువంటి యొక్క దేవుని మాట, నేను చదివి నేను ధ్యానించినటువంటి యొక్క మాట, ఈరోజు మీతో చెప్తున్న ఈ మాటయే ఈ సత్య సువార్త. ఎప్పుడైతే మీరు ఆ పెదవుల నుండి వచ్చే మాట మీరు తీసుకుంటారో, దేవుని పెదవుల నుండి వచ్చేటువంటి ఒక మాట మీరు తీసుకుంటారు, ఐ టెల్ యూ, నేను మీతో చెప్తున్నాను వినండి, ఆ మాట మిమ్మల్ని ఓదారుస్తుంది, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. ఒక వ్యక్తిని నేను చూడగలుగుతున్నా, బ్రదర్ మీరు, అమ్మ సిస్టర్ గారు, మీరు కూడాను ఈరోజున బహుశా మీరు చాలా వేదనతో ఉండి ఉన్నారు, బయటికి చెప్పుకోలేనటువంటి ఒక మూలుగుతో మీరు ఉండి ఉన్నారు, చెప్పుకోలేని వేదనతో మీరుండి ఉన్నారు. కానీ దినాన్ని ఆ దేవాతి దేవుడు ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సత్య సువార్త రాజనే నాలో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా చిరు నవ్వులో నుండి దేవుడు మీతో నా ముఖాంతరంలో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి ఓదార్పు, మనకు ఆదరణ దేవుడు తెలియజేస్తున్నాడు. అమ్మ మీకరా నేను చెప్తున్నాను, సిస్టర్ గారు మీకుతోటే నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఈ నా మాటల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. బ్రదర్ మీకు కూడానండి, మీకు కూడా ఆదరణ నేను తెలియజేస్తున్నాను. బహుశా ఏ కారణం చేత మీరు దుఃఖంలో ఉన్నారు, ఏ కారణం చేత మీరు బహుగా ఆదరించబడలేకుండా ఉండి ఉన్నారు, ఏ దోషమో, ఏ తప్పిదమో, ఏ పొరపాటో ఏదో జరిగింది మొత్తానికి, తత్ఫలితం ఈ రోజున మీరు ఆదరణ లేకుండా మీరు ఉంటూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దేవాతి దేవుడు ఆయన మనకు కావలసిన ఓదార్పును అనుగ్రహించినాడు, ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. ఆ మధ్యలో ఒక పెద్ద తల్లిగారు ప్రభునందు నిద్రించారు. మా సంఘంలో దేవుడు నాకు అప్పగించినటువంటి బిడ్డలలో వారు 94 సంవత్సరాల పాటు అన్నట్టుగా వారు జీవించి ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు న్యాచురల్లీ నేను చూస్తే అందరూ ధైర్యంగానే ఉండి ఉన్నారు. కొంతకాలం ఆ మొట్టమొదటి మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఎంత ధైర్యంగా వాళ్ళందరూ కలిసి ఒక విధంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కింద పెట్టుకొని దేవుని స్తుతించారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మరి ఒక కార్యక్రమం వారి బంధువుల నుంచి ఒకరు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చి 2 మాటలు చెప్పండి తల్లి గురించి అని చెప్పేసానంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కన్నీరు పెట్టుకున్నటువంటి వారే. అప్పుడు అనుకున్నాను, ఎంతైనా తల్లే కదా,
ఒకవేళ 94 సంవత్సరాలు జీవించినటువంటి తల్లి అయినా చార్లెట్ ఇగ్నేషియస్ అమ్మగారు అనేటువంటి తల్లిగారి గురించి వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వీళ్ళు ఉద్యోగాల్లో రిటైర్మెంట్ కూడా అయిపోయారు. అయినా కానీ ఆ తల్లిని గురించి వారు కన్నీరు పెడుతూ వారు చెప్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నా, దేవా వీళ్ళకి ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది నాయన? ఏదో నేను 2 మాటలు మాట్లాడినంత మాత్రాన్ని, ఒక వర్తమానం చిన్న ప్రసంగంగా వీరికి చేసినంత మాత్రాన్ని వీరికి నేను ఆదరణ ఎలా కలుగజేయగలనైనా? నేను వీరికి ఆదరణ ఇవ్వలేనైనా, నీవే ఆదరించగలిగినటువంటి దేవా దయచేసి నీ ఆదరణతో వారిని ఆదరించవా. సడన్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో నుండి 66వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమంటాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను. అమ్మా మీకే నేను చెప్తున్నాను, మీతోనే నేను మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు మిమ్మును ఆదరించేటువంటి దేవుడే తల్లిలాగా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. మీ తల్లి మిమ్మల్ని ఎలాగ ఆదరించున్నారు? ఈరోజుని బహుశా మీరు తల్లి లేని స్థితిలో మీరు ఉండి ఉన్నారేమో కాదు. ఈరోజు మీ యొక్క జీవితంలో బహుశా తండ్రి లేనం చేత మీరు చాలా దుఃఖంలో ఉండి ఉన్నారు కాదు, వేదనలో ఉండి ఉన్నారు కాదు, నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు కాదు. ఆ తల్లి ఒకవేళ వయసు దాటిన తర్వాతే ప్రభునందు నిద్రించినా ఆ తల్లి లేదు అనేటువంటి యొక్క లోటు మీ జీవితంలో చాలా ఉండి ఉన్నది కాదు. ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు కదా, నా మాటల చేత నేను వారిని ఓదార్చి ఆదరిస్తాను. అలాగనే ఆ దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి మనల్ని ఓదార్చి ఆదరిస్తున్నది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఇదండి మన దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణ, మీకు అనుగ్రహించేటువంటి ఆదరణ. ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని తృణీకరించడు. ఒకవేళ ఎంత దుఃఖంలో మీరున్నా, ఎలాంటి వేదనలో మీరున్నా, ఎలాంటి కన్నీటితో మీరుంటూ ఉన్నా, పరిస్థితులు ఎలాంటివైనప్పటికైనా సరే, ఇది నేను చెప్పగలిగినటువంటి సువార్త ఏంటంటే, నేను నమ్మిన నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, మిమ్మల్ని ఓదార్చడానికి ఇది దేవుని యొక్క ఉద్దేశం. అయితే నేను మీ కొరకు ప్రార్థన చేసేదానికి ముందు ఈ మాట నేను చెప్తూ ఉన్నా. ఏదో కేవలం కుటుంబంలో ఎవరో చనిపోయినందు చేతనో, లేకపోతే ఏదైనా వస్తువు మనం పోగొట్టుకున్నందు చేతనో మనం బాధపడుతున్నటువంటి దానికంటే, ఈరోజు అంటాను, ప్రతి మానవుడు తాను చేసినటువంటి యొక్క పాపమును బట్టి తనకు మిగిలింది కన్నీరే. తన యొక్క పాపపు పర్యవసానం ఏదో గిల్టీ కాన్షియస్, ఒక అపరాధ మనసుతో ఏదో పొరపాటు జరిగింది, ఇది ఆలోచన మనలో మనం పెట్టుకుంటూ ఉండి ఉన్నాం. కానీ దినాన్ని నేను చెప్తున్నా, మీ ప్రతి పాపము నుండి ఆయన మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయడానికి 2000 సంవత్సరాల క్రితం నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలోమ రాణి దగ్గరికి వెళ్ళి మన కొరకు తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నారు. మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు. ఇప్పుడు నేను ఆయన కొరకు జీవించినట్లుగా నేను యథార్థమైన హృదయంతో దేవుని స్తుతించుకుంటూ, నా నోటి మాట ద్వారా కానీ, నా తలంపుల ద్వారా కానీ దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడుకున్నట్లుగా ఆయన మాట నన్ను ఆదరించింది, ఆయన మాట నన్ను బలపరిచింది, ఆయన మాటయే నన్ను ఓదార్చినటువంటిది. హల్లెలూయా. ఈరోజుని అదే మాట నేను మీతో చెప్పాను. నా యేసు మీ కొరకే సిలువలో తన ప్రాణం పెట్టారు, మీ కొరకే తన రక్తాన్ని కార్చినారు, మీ కొరకే ఆయన పాపముగా చేయబడి సిలువలో వేలాడదీయబడి ఉన్నారు. మీ కొరకు, నా కొరకే ఆయన శాపముగా చేయబడి ఆయన సిలువలో వేలాడదీయబడి ఉన్నారు. ఈ దినాన్ని ఆ యేసు క్రీస్తు ప్రభువుని మన హృదయంలోనికి చేర్చుకుంటే, నా కొరకు, మీ కొరకు, మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టిన యేసునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఆ యేసును మనం నమ్మినట్లయితే, ఆ యేసుని నా ప్రభువుగా, మీ ప్రభువుగా, మనందరి యొక్క ప్రభువుగా మనం అంగీకరించినట్లయితే, ఈరోజు నేను చెప్తా, ఆయన మాట అయిన దేవుడు, ఆయన మాటగా వచ్చినటువంటి దేవుడు, ఆయన యొక్క మాట లేక ఆయనే మనలను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆయనే మనకు కావలసిన ఓదార్పునిస్తున్నాడు, మనకు కావలసిన ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నా ప్రార్థన. పరిశుద్ధుడవును మహోన్నతుడు నైనా మా ప్రభువా, మా తండ్రి, నేను ఈ సమయమందు నేను యొక్క సత్య సువార్తని ఈ కార్యక్రమం ద్వారా ఈ బిడ్డల ముందుకు రావడానికి మీరు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నాన్న ఇదిగో మా ప్రభు, ఎటువంటి కష్టమే బిడ్డలు ఎదుర్కొన్నారు, ఎటువంటి కన్నీరు బిడ్డలు ఎదుర్కొన్నారు, ఎటువంటి వేదన దుఃఖమే బిడ్డలు ఎదుర్కొని ఉన్నారు నాన్న, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినారు నీకు తెలుసు. మీ అనుమతి లేకుండా ఏది మా దగ్గరికి రాలేదు నాయన. కానీ మా ప్రభు, ఈ సమయంలో నేను బంధిస్తూ ఉన్నా. నా చూడని యేసు శక్తి గల నామములో మమ్మల్ని ఎలా కలవరపరిచే ప్రతి సిచ్యువేషన్
తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. నీ ఆదరణ వీరికి నేను విడుదల చేస్తున్నా నాన్న. నీ యొక్క ఓదార్పు వీరికి నేను విడుదల చేస్తున్నా. నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ బలము ఈ బిడ్డల మీద నేను విడుదల చేస్తున్నా. నీ ఆత్మ బలముతో నాయన వారిని బలపరచినందుకు నీకు వందనాలు. ఇక మీదట మా ప్రభు మేము బలహీనలము కాము, ఇక మీదట మేము కృంగిపోయిన వారము కాము, ఇక మీదట మేము శక్తిహీనులము కాము. నన్ను లోకం ఎలా మాట్లాడినా మేము పట్టించుకోము, వాస్తవాలు ఎలా ఉన్నా మేము పట్టించుకోము నాయన. నీ మాట సత్యము గనక ఈ సత్య సువార్త ప్రకారంగా నాన్న మేము విజయాన్ని పొందుకున్న వారం. మా ప్రభు ఇదిగో నీ బిడ్డలమైనటువంటి మాకు ఆదరణ కలిగి ఉన్నాం, నీ బిడ్డలమైనటువంటి మేము ఓదార్పును కలిగిన వారమై ఉన్నాం. మా ప్రభు ఇదిగో సమయమందు నీ బిడ్డలమైనటువంటి మాకు నువ్వు అద్భుతమైన కార్యములను చేసినారు, విజయం వెంబడి విజయాన్ని మాకు ఇచ్చారు, అద్భుతాలు మీరు జరిగించారు. కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డల నిమిత్తం, ఈ కుటుంబం నిమిత్తం నీకు స్తోత్రాలు అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, అలానే మన కుటుంబములకు, ఆయనను మన తండ్రిగా మనం కలుగొండి, ఆయన యొక్క బిడ్డలముగా మనం జీవించున్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వాళ్ళ స్నేహితులారా, ఆయన మనలను ఆదరించినాడు, ఆయన మనలను ఓదార్చినాడు, ఆయన యొక్క మాట మనలను బలపరిచినది. ఇక మీదట మనం బలహీనులము కాము, ఇక మీదట మనం ఆత్మలో బలపరచబడిన వారమైనాం. దేవుని ఆత్మను బట్టి నూతన శక్తిని మనం పొందుకొని ఉన్నాం, నూతన బలమును మనం పొందుకొని ఉన్నాం. అసాధ్యమైనవి మనకు సాధ్యపరచబడినవి. ఆయన మన పాపదోషములన్నింటినీ క్షమించేశాడు, ఆయన మన యొక్క సంకటములన్నీ కుదిర్చినాడు, మనల్ని స్వస్థపరిచినాడు, మేలులతో మనల్ని నింపి ఉన్నాడు, మన అక్కరలన్నీ కూడా తీర్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఒకటి, యూత్ రిట్రీట్ అంత గ్రాండ్గా జరిగినందుకు. రెండోది, ఆ దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తూ ఇది నన్ను బలపరిచినాడు, ఈరోజు నాకు ఓదార్పునిచ్చినాడు, నాకు ఆదరణ ఇచ్చినాడు. యు ఆర్ నాట్ ఎ వీక్ పర్సన్. మీరు బలహీనమైన వ్యక్తి కారు, మీరు ఏదో యాథాలాపంగా జీవించే వ్యక్తి కారు. మీరు దేవుని సంకల్పంలో ఉన్నారు. ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ బలము దేవుడు మీకు, నాకు, మనకు అనుగ్రహించినాడు. మరి మీరు పొందుకున్న మేలు నాతో పంచుకుంటారు కాదు. మీకు ఎటువంటి అనుభవం కలిగినా లేక వాక్యం ద్వారా మీరు ఏ రీతిగా మేలు పొందుకుంటూ ఉన్నా, మీరు ఒక్క మాట ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక్క మాట వాట్సాప్ ద్వారా కానీ, మీరు ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే ఏ మెసేజ్ ద్వారానైనా సరే మీరు ఒక్క మాట నాకు తెలియచెప్తే నేను మీతో కలిసి దేవుని స్తుతిస్తాను. ఎందుకనంటే ఆయన మిమ్మును బలపరచి ఉన్నారు, ఆయన మిమ్మును ఓదార్చి ఉన్నారు, ఆయన మిమ్మును ఆదరించి ఉన్నారు. ఇది యోబు చెప్తున్నటువంటి మాట. స్నేహితులు నీరు గారించే మాట చెప్పారు, వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పారు, పనికిరాని మాటలు చెప్పారు. వాళ్ళందరూ మళ్ళీ మంచి బోధ చేస్తున్నట్టుగా వచ్చినటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి దానిలో ఒక ప్రోత్సాహం లేదు, వారు మాట్లాడిన దానిలో ఒక బలము లేదు, వారు మాట్లాడిన దానిలో ఒక ఓదార్పు లేదు, ఆదరణ లేదు. అయినా యోబు ఏం చేశాడంటే తన యొక్క నోటి మాట ద్వారా వారిని బలపరిచాడు, తన పెదవుల మాట ద్వారా వారిని ఓదార్చి వారిని ధైర్యపరిచాడు. ఈరోజు నేను చెప్తున్నా, నేను పలికిన ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఓదార్చి ఉన్నాడు, ధైర్యపరిచి ఉన్నాడు, మిమ్మల్ని ఆదరించినాడు, అలాగని బలపరిచినాడు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే బలపరచబడిన మీరు, ఓదార్చబడిన మీరు, ఆదరించబడిన మీరు ఇతరులకు చెప్పండి. వారికి కూడా ఇటు బలము, ఆదరణ, ఓదార్పు కలిగేటట్టుగా ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9881110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com.
మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనలను బలపరిచి ఓదార్చి ఆదరిస్తున్న ఆ దేవుని వాక్యమై ఉన్న యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.